గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయినా ట్రావెలింగ్ అయినా వెహికల్ ఓనర్స్ కి కస్టమర్స్ కి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఓలా యాప్ తో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి. ప్రతి సక్సెస్ఫుల్ బుకింగ్ తో రీఛార్జ్ వౌచర్స్ సహా చాలా గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం. వివరాలకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి. హలో, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం రారండోయ్ వేడుక చూద్దాం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అక్కినేని వారి నట వారసుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓ స్టార్గా నటుడుగా నాగ చైతన్య నిలబడాలి అనుకుంటున్న దానికంటే నాగ చైతన్యని ఓ పొజిషన్లో నిలబెట్టాలని కింగ్ నాగార్జున పడుతున్న తపనే ఎక్కువగా కనపడుతుంది. నిజంగా నాగ చైతన్య వెరీ లక్కీ. కింగ్ నాగ చైతన్య కోసం ఎన్నో ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజా ఆప్షన్ రారండోయ్ వేడుక చూద్దాం. చైతన్యకు మంచి బ్రేక్ ఇవ్వాలన్న నాగార్జున దృఢ సంకల్పమే ఈ సినిమా అనుకోవచ్చు. ఈ వారం థియేటర్లకు వచ్చింది రారండోయ్ వేడుక చూద్దాం. మరి ఈ వేడుకలో సందడి ఏమిటో, నాగార్జున మనోభిష్టాన్ని ఈ సినిమా ఏ మేర నెరవేర్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో ఫ్రెష్ జనరేషన్ లో ఒక్కతే అమ్మాయి, ఇంకేముంది గారాల పట్టి. అమ్మాయి పేరే భ్రమరాంబ. మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం కలిపి మిక్సీలో వేసి కొడితే భ్రమరాంబ. ఆకాశం నుండి దిగి వచ్చేంత గొప్పవాడు, పూల బాటలు వేసి నడిపించేవాడు, పడవంత కారులో తిప్పేవాడు, మొత్తంగా రాజకుమారుడు లాంటివాడు నీకు మొగుడుగా వస్తాడు అని నానమ్మ భ్రమరాంబ మనసులో ఓ ఆలోచన వేసింది. దానికే ఆమె ఫిక్స్ అయిపోయింది. పోతే ఆ రాజకుమారుణ్ణి వెతికి తీసుకొచ్చే బాధ్యత నాన్నకే అప్పగించేసింది. ఆ పైన పరిస్థితులు భ్రమరాంబ జీవితంలోకి శివను పట్టుకొస్తాయి. శివ ముందు భ్రమరాంబ అందానికి కనెక్ట్ అవుతాడు, మంచితనానికి పడిపోతాడు. ఆ తర్వాత ఆవిడ మొండితనాన్ని అర్థం చేసుకుంటాడు, పెంకితనాన్ని ఎంజాయ్ చేస్తాడు, పిచ్చితనాన్ని భరిస్తాడు. మొత్తంగా ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఇక ప్రేమ కథలో ట్విస్టులు లేకపోతే కిక్కే ఉంటది. ముందు ప్రేమికులిద్దరి మధ్య ఈగో క్లాష్, ఆ తర్వాత ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పాత లెక్క ఒకటి ఉంది. వాటిని దాటుకుని భ్రమరాంబ, శివ చివరికి ఎలా ఒకటయ్యారు అన్నదే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ముందే తెలిసింది నిన్నే పెళ్లాడతా స్ఫూర్తితో ఈ సినిమా అనుకున్నారు అని. ఆ మ్యాటర్ కనిపించింది. నిన్నే పెళ్లాడతాలో మహాలక్ష్మి, శ్రీను, ఈ సినిమాలో భ్రమరాంబ, శివ. మొత్తంగా నిన్నే పెళ్లాడతా సినిమాని ఫాలో అయిపోలేదు, కానీ కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే తీసుకున్నారు. చెప్పాలి అంటే నిన్నే పెళ్లాడతా బంపర్ సక్సెస్ తర్వాత ఆ సినిమాలో ఉన్న పాయింట్స్ తో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి, కానీ అవేవి కూడా నిన్నే పెళ్లాడతాని మ్యాచ్ చేయలేకపోయాయి. చివరికి ఈ సినిమా కూడా. ఎందుకంటే ఈ నిన్నే పెళ్లాడతా ఫార్ములా బేస్ గా రూపొందల, కృష్ణవంశీ ప్యాషన్ బేస్ గా అలా కుదిరింది. ఈ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో ప్యాషన్ లేదు, జస్ట్ కమర్షియల్ లెక్కలే ఉన్నాయి. మంచి కథను చెప్దాం, సక్సెస్ దానంతట అదే వస్తుంది అనే ఆలోచనలు లేవు. ఈ మ్యాటర్ ఉండాలి, ఆ మ్యాటర్ ఉండాలి, అవి ఉంటే జనాలు కనెక్ట్ అవుతారు అనే లెక్కలే ఉన్నాయి. గట్టిగా చెప్పాలి అంటే భ్రమరాంబ పాత్ర మాత్రమే కాస్త ఆసక్తిగా ఉంటుంది. అది కాకుండా సినిమాలో ఉన్న మిగతా అంశాలన్నీ రొటీన్ స్టఫ్. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అది కొత్త కథేమీ కాదు. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాల నేపథ్యంగా సినిమా సరదాగా సాగిపోతుంది. 2 గంటల టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాదు. ఆ సినిమాలో ఫాలో అయిన టెక్నిక్ ని నిర్మాత నాగార్జున గారు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాలేదు. సినిమా చాలా చోట్ల లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉన్నట్టయితే బాగుండేదేమో. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా చాలా సన్నివేశాలని అవసరానికి మించి సాగతీశాడు అని అనిపించక మానదు. సినిమా మొదలైన దగ్గర నుంచి కూడా ఒక సన్నివేశంతో బాగా కనెక్ట్ అవుతాం, ఆ తర్వాత 4-5 సీన్లు బోర్ కొట్టిచ్చేస్తాయి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే పరిస్థితి. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి, పాటలు బాగున్నాయి, కానీ అనవసరపు సాగతీత మూలంగా కంటిన్యూగా ఓ మంచి ఫీల్ తో సినిమాని ఫాలో అయ్యే అవకాశం ఇవ్వలేదు. బేసిక్ గా భ్రమరాంబ క్యారెక్టర్ ఈ కథకి బ్యూటీ. ఆ పాత్రని ఇంప్రెస్ చేయడానికి హీరో ఏమన్నా పాటలు పడతాడా? ఆ క్రమంలో కొన్ని విషయాల్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు, మరికొన్ని విషయాల్ని సింపుల్ గా తేల్చేశాడు. ఒక సీన్ ఉంది, భ్రమరాంబతో విసిగిపోయి ఓ సందర్భంలో బర్స్ట్ అయిపోతాడు శివ. ఆ సీన్ ని ఫెంటాస్టిక్ గా తీశారు, సూపర్ గా డిజైన్ చేశారు, డైలాగులు అదిరిపోయినాయి. నాగ చైతన్య కూడా బాగా చేశాడు. అది చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన ఆసక్తి కలుగుద్ది, వీళ్ళిద్దరూ విడిపోయారు కదా ఎలా కలుస్తారు అని. కానీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలని డ్రాగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకేముంది, కనెక్షన్ మిస్సింగ్. మాక్సిమం సినిమా అంతా ఇదే పరిస్థితి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనపరిచాయి. ముఖ్యంగా దేవి గురించి చాలా చెప్పుకోవాలి. ఈ సినిమాకి చాలా వరకు రిలీఫ్ దేవి అందించిన పాటలు, బ్యాక్ స్కోర్. కొన్ని సన్నివేశాలకైతే తన బ్యాక్ స్కోర్ తోనే ప్రాణం పోశాడు. ఆల్మోస్ట్ అన్ని పాటల్ని ఎంజాయ్ చేస్తాం. నటీనటుల అభినయం విషయానికి వస్తే
ట్రైలర్ లో చూసి ఊహించుకున్నంత గ్రాండ్ గా అయితే నాగ చైతన్య సినిమాలో కనిపించలేదు. కొన్ని సీన్స్ లో మాత్రం అదరగొట్టాడు. హీరోయిన్ మీద రివర్స్ అయ్యే సీన్ అయితే సూపర్. ఓవరాల్ గా చూసుకుంటే ఇంతకు ముందు సినిమాల్లో కనిపించిన దానికంటే స్పెషల్ గా అయితే ఈ సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్ కి బ్రహ్మాండమైన పాత్ర దొరికింది, కానీ ఆ పాత్రకు ఆవిడ 100% న్యాయం చేసింది అని అయితే చెప్పలేని పరిస్థితి. పర్వాలేదు అనిపించింది. నటన పరంగా రకుల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నాకు పర్సనల్ గా చాలా సందర్భాల్లో అనిపించింది ఆ పాత్రను చూస్తుంటే సమంత అయితే వేరే రకంగా ఉండేది ఎంజాయ్మెంట్ అని. జగపతి బాబు, సంపత్ చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో చాలా మంది కమెడియన్స్ కనిపించారు, కానీ వాళ్ళు గుర్తు పెట్టుకునే నవ్వులను అయితే పంచలేదు. మిగతా నటినట్లు వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే సూపర్, గుడ్, ఓకే, బ్యాడ్, వెరీ బ్యాడ్ వీటన్నింటినీ మిక్సీలో వేసి కొడితే రారుండోయ్ వేడుక చూద్దాం సినిమా. అంటే ఈ సినిమా కొంత బాగుంది, కొంత బాలేదు, కొంత అసలేం బాలేదు. మొత్తంగా నీతి ఏమిటి అంటే ఈ సినిమా వినోదానికి ప్రమాదము కాదు, ప్రమోదము కాదు. రారుండోయ్ వేడుక చూద్దాం సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.